తమ్ముడు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడంటే సమ్మరు, ఈ సమ్మర్లో రోడ్లు ఈ పరిస్థితుల్లో ఉంటే వర్షాకాలం ఇంకెంత దారుణంగా ఉంటాయి, అసలు ఘోరంగా ఉంటాయి కదా. అయితే మరి ఆ టైంలో మీకు అసలు ఆటోలు నడవాయి ఆ టైంలో అయితే, ఎందుకంటే ఆటో నడిస్తే ఆటోమేటిక్గా పడిపోతుందని రోడ్లను చూస్తేనే అర్థమవుతుంది. మనం ఒకసారి రోడ్ల పరిస్థితి చూడండి, మరీ ఇంత దారుణమైన పరిస్థితుల్లో రోడ్లు ఉన్నాయి. వీళ్ళు ఇప్పుడే ఇంత కష్టపడుతున్నారు, వర్షాకాలంలో ఇంకా చాలా దారుణమైన పరిస్థితి ఉంటుంది. ఇలాంటి దాన్ని ఖచ్చితంగా కోవలక్ష్మి గారు పట్టించుకొని వీళ్ళకి కనీస రోడ్డు సదుపాయం కానీ లేకపోతే అంటే వీళ్ళకు దగ్గరలో ఆసుపత్రి కానీ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే వీళ్ళు ప్రతిదానికి కూడా ఆసిఫాబాద్ వెళ్లాల్సి వస్తుంది. సరే ఆసిఫాబాద్ వెళ్ళినప్పటికి కూడా వీళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అంబులెన్స్కు కాల్ చేస్తే అంబులెన్స్ వచ్చే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే అంబులెన్స్ రావాలంటే రోడ్ బాగుండే ఇక్కడ అంబులెన్స్ అనేది రావడం జరుగుతుంది. బట్ ఇక్కడ రోడ్ అనేది కరెక్ట్గా లేదు. అలాంటప్పుడు ఇక్కడ మనకు అంబులెన్స్ అనేది రావడానికి కూడా అసలు ఛాన్స్ కూడా లేదు.